ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ను బ్లైజ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బ్లైజ్ కో-ఫౌండర్, సీఈఓ దినకర్ మునగాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై చర్చల అనంతరం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సెంటర్ నిర్వహిస్తోన్న బ్లైజ్ సంస్థ R&D సెంటర్ను విస్తరించాలని భావిస్తోంది. హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, హార్డ్వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందన్న సీఎం, దేశంలోనే టెక్నాలజీ హబ్గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. బ్లైజ్ సంస్థ హైదరాబాద్ R&D యూనిట్ విస్తరణకు ప్రభుత్వం తగిన మద్దతు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.